హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నర్వస్ సిస్టమ్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో నర్వస్ సిస్టమ్ ఈజ్ మేడప్ ఆఫ్ న్యూరాన్స్ అండ్ గ్లియా సెల్స్. ఓకే, సో న్యూరాన్స్ గ్లియా సెల్స్ కలిసి ఒక కాంప్లెక్స్ నెట్వర్క్ ఫామ్ చేస్తాయి. సో ఆ నెట్వర్క్ ఏం చేస్తుంది అంటే సిగ్నల్స్ని బ్రెయిన్కి తీసుకొస్తూ ఉంటాయి. ఓకే, స్పైనల్ కార్డ్కి తీసుకొస్తూ ఉంటాయి సిగ్నల్స్. సో అది నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ కమింగ్ టు ద types of nervous system. Nervous system is of two types. Those are CNS, peripheral nervous system. CNS లో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉంటాయి. పెరిఫెరల్ లో సరికి సోమాటిక్, ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, సిఎన్ఎస్లో బ్రెయిన్, స్పైనల్ కార్డు, పెరిఫెరల్లో సోమాటిక్, ఆటోనమిక్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద సిఎన్ఎస్. సో బేసిక్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ న్యూరాన్. ఎవరైనా పెడతారు, సింపుల్ క్వశ్చన్ అడిగితే ఇది అడుగుతాడు. దాని తర్వాత న్యూరాన్లు ఏముంటాయి? యాక్సాన్, డెండ్రైట్, సెల్ బాడీ ఉంటాయి. సో యాక్సాన్ ఏం చేస్తుంది? క్యారీస్ ఇన్ఫర్మేషన్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ. ఓకే, సెల్ బాడీ నుంచి ఇన్ఫర్మేషన్ దూరంగా తీసుకెళ్తూ ఉంటుంది. డెండ్రైట్స్ సో పర్సీవ్స్ ఇన్ఫర్మేషన్, ఓకే, అండ్ ట్రాన్స్ఫర్స్ ఇట్ టు ద సెల్ బాడీ. ఓకే, ఇన్ఫర్మేషన్ తీసుకొని సెల్ బాడీకి పాస్ చేస్తాయి. నెక్స్ట్ సెల్ బాడీ కంటెంట్స్ న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. సో న్యూక్లియస్, సైటోప్లాజం సెల్ బాడీలో ఉంటాయి. నెక్స్ట్ ష్వాన్ సెల్స్. ఓకే, ష్వాన్ సెల్స్ ఏం చేస్తాయి? దే ప్రొడ్యూస్ మైలిన్ షీత్ ఓవర్ ద యాక్సాన్. ష్వాన్ సెల్స్ ప్రొడ్యూస్ మైలిన్ షీత్ ఓవర్ ద యాక్సాన్ చుట్టూ మైలిన్ షీట్ ఈ ష్వాన్ సెల్స్ పెడతాయి. నెక్స్ట్ మైలిన్ షీత్ ఏం చేస్తుంది? సో ఇట్ ఇన్సులేట్స్ యాక్సాన్ ఫ్రమ్ ద యాక్షన్ పొటెన్షియల్. సో యాక్షన్ పొటెన్షియల్ నుంచి సో యాక్సాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ మైలిన్ షీట్. సో మైలిన్ షీట్ మొత్తం ఉండకుండా అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఉంటాయి. వాటినే మనం నోడ్స్ ఆఫ్ రన్వీర్ అంటాం. సో వాట్ ఈజ్ నోడ్ ఆఫ్ రన్వీర్? సో సైట్ ఆఫ్ యాక్సాన్ వేర్ మైలిన్ షీత్ ఈస్ అబ్సెంట్. సో మైలిన్ షీత్ లేని ప్లేస్ని మనం నోడ్ ఆఫ్ రన్వీర్ అంటాం. సో మైలిన్ షీత్ ఏం చేస్తుంది అంటే ప్రొటెక్షన్ ఇస్తుంది. సో దాన్ని ఫామ్ చేసేటి ష్వాన్ సెల్స్. సో తర్వాత ఒలిగో డెండ్రోసైట్స్ కూడా ఫామ్ చేస్తాయి. ఓకే, ష్వాన్ సెల్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి మైలిన్ షీత్లో ఫామ్ చేయడం గురించి. నెక్స్ట్ వాట్ ఈస్ సెన్సారీ న్యూరాన్ అండ్ మోటార్ న్యూరాన్. సో ఇంపార్టెంట్, అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సెన్సారీ న్యూరాన్ అంటే ఇంపల్సెస్ టు ద సిఎన్ఎస్. ఓకే, సిఎన్ఎస్కి వార్తలు మోసుకుపోయేటివి సెన్సారీ సిఎన్ఎస్. ఓకే, సిఎన్ఎస్కి సిగ్నల్స్ తీసుకెళ్ళేటి సెన్సారీ. మోటార్ వచ్చేసరికి సిఎన్ఎస్ టు ఆర్గాన్ మోటార్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది అడగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత వచ్చేసరికి గ్లియా సెల్స్. సో గ్లియా సెల్స్ ఉన్నాయి కదా బ్రెయిన్లో న్యూరాన్స్ అండ్ గ్లియా సెల్స్ ఉన్నాయి. సో ఆ గ్లియా సెల్స్ ఏవేవి అంటే ఆస్ట్రోసైట్స్ ఉండొచ్చు. సో ఆస్ట్రోసైట్స్ యొక్క ఫంక్షన్ ఏంటిది అంటే దే యాంకర్స్ న్యూరాన్స్ విత్ ద బ్లడ్ వెజల్స్. సో న్యూరాన్స్ని బ్లడ్ వెజల్స్తో కలిపితే ఆ విధంగా న్యూరాన్స్కి న్యూట్రియంట్స్ అనేవి సప్లై అవుతాయి. సో న్యూరాన్స్కి న్యూట్రియంట్స్ సప్లై ఎలా అవుతుంది అంటే బై ద ఆస్ట్రోసైట్స్. ఓకే, న్యూరాన్స్కి న్యూట్రియంట్స్ సప్లై ఎలా అవుతుంది అంటే బై ద ఆస్ట్రోసైట్స్. నెక్స్ట్ మైక్రోగ్లియా phagocytosis. So glia cells causes phagocytosis and gives the protection. So exam lo which cells gives protection to the CNS? Microglia. Okay, next which cells lines the brain and spinal cord? Ependymal cells lines the brain and spinal cord. Next, which cells forms the myelin sheath? Okay, Schwann cells and oligodendrocytic cells. Okay, oligodendrocytic cells forms the myelin sheath. Okay, తర్వాత వచ్చేసరికి బ్రెయిన్. ఓకే, పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ చూద్దాం ఫ్రెండ్స్. సో బ్రెయిన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద క్రేనియల్ క్యావిటీ అండ్ ఇట్ హ్యాస్ ద 4 parts. దోస్ ఆర్ సెరిబ్రమ్, సెరిబెల్లం, ఎన్సెఫాలన్ అండ్ బ్రెయిన్ స్టెమ్. ఓకే, సో ఈ 4 ఫంక్షన్స్ అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 4 ఫంక్షన్స్ గుర్తుంచుకుంటే మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చే క్వశ్చన్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో సెరిబ్రమ్ సో మెమరీకి సంబంధించి మొత్తం ఉంటుంది. ఓకే, సెరిబ్రమ్ మెమరీకి సంబంధించి మొత్తం ఉంటుంది. సెరిబెల్లం బాడీ బ్యాలెన్స్, పోస్చర్. సో మనం నిలబడడం, బ్యాలెన్స్ ఉండడం, సో అది మొత్తం సెరిబెల్లం దగ్గర ఉంటుంది. మెమరీ మొత్తం సెరిబ్రమ్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ థాలమస్. సో స్లీప్, ఎవేక్ అలాంటివన్నీ కూడా ఇక్కడ థాలమస్ దగ్గర ఉంటాయి. హైపోథాలమస్ టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ బ్రెయిన్ స్టెమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటర్స్ లైక్ డైజెస్టివ్ సెంటర్, రెస్పిరేటరీ సెంటర్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటర్స్ అన్నీ కూడా ఈ బ్రెయిన్ స్టెమ్లో ఉంటాయి. సో అవి ఫంక్షన్స్. సో దాని గురించి ఇన్ డీటెయిల్ చూద్దాం ఫ్రెండ్స్. సో సెరిబ్రమ్ 2 హెమిస్పియర్స్ ఉంటాయి, 2 హెమిస్పియర్స్ ఉంటాయి. సో లెఫ్ట్ వచ్చేసరికి లార్జర్ దాన్ రైట్. లెఫ్ట్ హెమిస్పియర్ ఈజ్ లార్జర్ దెన్ రైట్. సో అడగడానికి ఆస్కారం ఉంది. విచ్ హెమిస్పియర్ ఈజ్ లార్జర్ ఇన్ ద సెరిబ్రమ్? లెఫ్ట్ సెరిబ్రమ్. సో తర్వాత లెఫ్ట్ సెరిబ్రమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ ద రైట్ సైడ్ మూమెంట్స్. ఓకే, left side of cerebrum responsible for controlling the right side. Okay, right side controls the left side. Okay, left side
దగ్గర ఏముంటాయంటే వెర్బల్ ఫంక్షన్స్ ఉంటాయి, రైట్ సైడ్ దగ్గర వచ్చేసరికి స్పేషియల్ ఫంక్షన్స్. సో వెర్బల్ ఫంక్షన్స్ ఎక్కడ ఉంటాయి, ఏ హెమిస్ఫియర్లో ఉంటాయంటే లెఫ్ట్ సైడ్. స్పేషియల్ ఫంక్షన్స్ ఎక్కడ ఉంటాయంటే రైట్ హెమిస్ఫియర్ ఇన్ ద సెరిబ్రమ్. ఓకే, సో వెర్బల్, సో మనము మాట్లాడుకునేటి, రాసేటి అట్లాంటి. సో స్పేషియల్ గుర్తుంచుకునేటి, బొమ్మలు చూసి గుర్తుంచుకునేటి. ఓకే, సో అట్లాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా గుర్తుంచుకునేటి అన్నీ కూడా రైట్ సైడ్లో ఉంటాయి. తర్వాత ఈ హెమిస్పియర్స్ ఎట్లా డివైడ్ అయి ఉంటాయంటే బై ద సెప్టమ్ కాల్డ్ యాజ్ కార్పస్ కల్లోజం. కార్పస్ కల్లోజం ద్వారా హెమిస్పియర్స్ రెండు కూడా డివైడ్ అయి ఉంటాయి. దాని తర్వాత ఈ సెరిబ్రమ్ చుట్టూ కూడా గ్రే మ్యాటర్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం. ఓకే, సెరిబ్రమ్ చుట్టూ కూడా గ్రే మ్యాటర్ ఉంటుంది, దాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం. సో సెరిబ్రల్ కార్టెక్స్లో 4 లోబ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫ్రంటల్ లోబ్స్, టెంపరల్ లోబ్స్, పేరియటల్ లోబ్స్, ఆసిపిటల్ లోబ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రంటల్ లోబు, టెంపరల్ లోబు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫ్రంటల్ లోబు, టెంపరల్ లోబు. ఓకే, ఫ్రంటల్ లోబ్ ఎందుకోసం యూజ్ అవుతుంది అంటే ఎమోషన్స్, జడ్జిమెంట్స్, ప్లానింగ్. ఓకే, ఒక జడ్జిమెంట్ ఇవ్వడం, ఒక ప్లాన్ చేయడం. ఓకే, ఒక ఫ్రీక్వెంట్ మంచి ప్లాన్ చేసుకోవడం, మంచి జడ్జిమెంట్ ఇవ్వడం. సో అవన్నీ కూడా ఫ్రంటల్ లోబ్లో ఉంటాయి. సో ఇది లాస్ట్ టు మెచ్యూర్, అందుకోసమే. సో అంటే మన జీవితంలో లాస్ట్గా మెచ్యూర్ అయ్యేది ఈ ఫ్రంటల్ లోబ్. సో అందుకోసమే చిల్డ్రన్స్కి అంత ప్లానింగ్ ఉండదు. ఎందుకోసం అంటే లాస్ట్లో మెచ్యూర్ అవుతుంది. సో వాళ్ళు అందుకే అంత జడ్జిమెంట్ కరెక్ట్ చేయలేరు, ప్లానింగ్ కరెక్ట్ చేయలేరు. దాని తర్వాత ఈ ఫ్రంటల్ లోబ్లో ఉన్న బ్రోకాస్ ఏరియా అనేది స్పీచ్ ప్రొడక్షన్ కోసం యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏమడుగుతుందంటే బ్రోకాస్ ఏరియా ఎక్కడ ఉంటుంది, ఫ్రంటల్ లోబ్లో ఉంటుంది. సో దాని ఫంక్షన్ ఏంటిది అంటే స్పీచ్ ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. నెక్స్ట్ టెంపరల్ లోబ్ దేనికోసం యూజ్ అవుతూ ఉంటుంది అంటే, సో టెంపరల్ లోబ్ అనగానే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది మెమరీ స్టోర్. సో మెమరీకి సంబంధించిన మొత్తం కూడా టెంపరల్ లోబ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెమరీ. ఓకే, తర్వాత ఎక్స్ప్రెషన్స్, టైమింగ్స్, అటెన్షన్, టైమింగ్ అండ్ అటెన్షన్ అట్ ద సేమ్ టైం మెమరీకి సంబంధించి టెంపరల్ లోబ్లో ఉంటుంది. తర్వాత ఇయర్స్ నుంచి వచ్చే సౌండ్స్ అన్నీ కూడా ఇది రిసీవ్ చేసుకుంటా ఉంటుంది. దాని తగ్గట్టు అది గుర్తుంచుకోవడం, ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి తగ్గట్టు స్పీచ్ని ప్రొడ్యూస్ చేయడం అవన్నీ కూడా చేస్తుంది. నెక్స్ట్ ఇది ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 7. ఓకే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 టెంపరల్ లోబ్ అనేది మెచ్యూర్ అవుతుంది. సో ఇందులో వెర్నిక్స్ ఏరియా. ఓకే, వెర్నిక్స్ ఏరియా అనేది ఇంపార్టెంట్. వెర్నిక్స్ ఏరియా అనేది ఎక్కడ ఉంటుంది, టెంపరల్ లోబ్లో ఉంటుంది. బ్రోకాస్ ఏరియా ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రంటల్ లోబ్లో ఉంటుంది. వెర్నిక్స్ ఏరియా ఎక్కడ ఉంటుంది, టెంపరల్ లోబ్లో ఉంటుంది. బ్రోకాస్ ఏరియా స్పీచ్ ప్రొడక్షన్, వెర్నిక్స్ ఏరియా కూడా స్పీచ్ ప్రొడక్షన్, బట్ మీనింగ్ఫుల్ స్పీచ్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసేది వెర్నిక్స్ ఏరియా, ఇది టెంపరల్ లోబ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్యారియటల్ లోబ్స్. సో ఎందుకోసం అంటే సెన్స్ ఆఫ్ టచ్. ఓకే, తర్వాత ఇందులో లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. సో లెఫ్ట్ వచ్చేసరికి స్పేషియల్ లాంగ్వేజ్, సో లాంగ్వేజ్ సంబంధించింది. రైట్ వచ్చేసరికి స్పేషియల్ ఫంక్షన్. ఓకే, గుర్తుంచుకొని దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఓకే, ఓవరాల్గా పేరియటల్ లోబ్స్, సెన్స్ ఆఫ్ టచ్. హాస్పిటల్ లోబ్ వచ్చేసరికి సైట్ గురించి యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సెరిబెల్లం. సో సింపుల్గా ఇందాక చెప్పుకున్నాం, పాస్చర్, బ్యాలెన్స్, కోఆర్డినేషన్ అండ్ స్పీచ్. సో ఓవరాల్గా బ్యాలెన్స్, స్మూత్ అండ్ బ్యాలెన్స్డ్ మస్కులర్ యాక్టివిటీ గురించి ఈ సెరిబెల్లం అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్రెయిన్ స్టెమ్. సో బ్రెయిన్ స్టెమ్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏముంటాయి రెస్పిరేటరీ సెంటర్స్. సో brain stem can also be called as medulla oblongata. So which part of the brain is called as medulla oblongata అంటే బ్రెయిన్ స్టెమ్. ఓకే, బ్రెయిన్ స్టెమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మెడుల్లా అబ్లాంగేటా. సో డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చనే అక్కడ అడుగుతాడు. మెడుల్లా అబ్లాంగేటా అని దేన్ని అంటాం, బ్రెయిన్ స్టెమ్ అంటాం. సో బ్రెయిన్ స్టెమ్ కంటెంట్స్ మెడుల్లా, పాన్స్, మిడ్ బ్రెయిన్. ఓకే, సో దాని తర్వాత ఇందులో ఏమేమి ఉంటాయి అంటే రెస్పిరేటరీ సెంటర్, కార్డియోవాస్కులర్ సెంటర్, డైజెస్టివ్ ఫంక్షన్ సెంటర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటర్స్ అన్ని కూడా బ్రెయిన్ స్టెమ్లో ఉంటాయి. బ్రెయిన్ స్టెమ్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ మెడుల్లా అబ్లాంగేటా. నెక్స్ట్ డైఎన్సెఫాలన్ కంటైన్స్ థాలమస్, సబ్థాలమస్, ఎపిథాలమస్, హైపోథాలమస్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం, థాలమస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్లీప్, అలర్ట్నెస్, కాన్షియస్నెస్. దానికి థాలమస్ రెస్పాన్సిబుల్. ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాన్షియస్నెస్, స్లీప్, అలర్ట్నెస్ ఏది అంటే థాలమస్. నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ద టెంపరేచర్, హైపోథాలమస్. నెక్స్ట్ ఎపిథాలమస్ ఫంక్షన్ సర్కాడియన్ రిథమ్స్. సో ఇట్ రిలీజెస్ ద మెలటోనిన్ విచ్ కంట్రోల్స్ ద సర్కాడియన్ రిథమ్. సో సర్కాడియన్ రిథమ్ కెన్ బి మెయింటైన్ బై ద విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, ఎపిథాలమస్. సో ఎపిథాలమస్ మెలటోనిన్ రిలీజ్ చేస్తుంది, అది సర్కాడియన్ రిథమ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్పైనల్ కార్డ్. ఓకే, స్పైనల్ కార్డ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బ్రెయిన్ స్టెమ్. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ బ్రెయిన్ స్టెమ్. సో బ్రెయిన్ స్టెమ్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్
మెడులా అబ్లాంగేటా. సో దాని దగ్గర నుంచి ఈ స్పైనల్ కార్డ్ స్టార్ట్ అవుతుంది. సో స్పైనల్ కార్డ్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే 43 సెంటీమీటర్స్ ఇన్ ఉమెన్ అండ్ 45 సెంటీమీటర్స్ ఇన్ మెన్. ఓకే, సో ఇట్ కెన్ బి ప్రొటెక్టెడ్ బై 2 టిష్యూస్, దోస్ ఆర్ మెనింజస్ అండ్ వర్టిబ్రే. ఓకే, 31 సెగ్మెంట్స్ ఉంటాయి ఈ స్పైనల్ కార్డ్లో. సో ఈ మెనింజస్ కవర్ చేస్తూ ఉంటాయి బ్రెయిన్ని, స్పైనల్ కార్డ్ని. సో దాంట్లో 3 లేయర్స్ ఉంటాయి. అందులో అవుటర్ లేయర్ని డ్యూరా మ్యాటర్ అంటాం, తర్వాత మిడిల్ లేయర్ని అరక్నాయిడ్ మ్యాటర్ అంటాం, తర్వాత ఇన్నర్ లేయర్ని పయా మ్యాటర్ అంటాం. సో డప్పు కొట్టుకుంటాం, అట్లా గుర్తుంచుకోండి. సో 3 లేయర్స్, ఇవి అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మెనింజస్ అవుటర్ లేయర్ విచ్ మే కవర్ ద బ్రెయిన్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్యూరా మ్యాటర్. సో మిడిల్ లేయర్ అరక్నాయిడ్, ఇన్నర్ లేయర్ పయా మ్యాటర్. సో అడగడానికి ఆస్కారం ఉంది. సో అవుటర్ లేయర్ ఏది? ఓకే, సో అవుటర్ లేయర్ ఇక్కడ డప్పు కొట్టుకొని డప్పు అని గుర్తుంచుకొని దాని తర్వాత మళ్ళీ అవుటర్ లేయర్ ఇన్నర్ లేయర్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. డప్పు ఇన్నరా అవుటరా? ఓకే, సో మొత్తం కదా గుర్తుంచుకున్నాం. మళ్ళీ అవుటర్ ఇన్నర్ గుర్తుంచుకోవడం. దూరం అవుటర్. ఓకే, దూరం కాబట్టి దూరం అవుటర్ ప్లేస్లో ఉంటుంది, ఇన్నర్ దగ్గర ఉండదు, అవుటర్. సో డప్పు డి బై చేసుకుని డ్యూరా మ్యాటర్, ఏ బై చేసుకుని అరకనాయుడు, పీ బై చేసుకుని పయా మ్యాటర్. సో ఇక్కడ అవుటర్ మెంబర్ ఏది అంటే డ్యూరా మ్యాటర్, ఇన్నర్ వచ్చేసరికి ఆటోమేటిక్గా పయా మ్యాటర్ గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఓకే, దాని తర్వాత పిఎన్ఎస్. ఓకే, పారాసింపాటిక్ నర్వస్ సిస్టమ్. సో ఇందులో 2 ఉంటాయి, సొమాటిక్, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ స్మూత్ మజిల్స్, కార్డియక్ మజిల్స్, గ్లాండ్స్. ఓకే, సో ఆటోమేటిక్గా సో విల్ఫుల్ లేకుండా జరిగేటి అన్నీ కూడా ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో వస్తాయి. సొమాటిక్ నర్వస్ సిస్టంలో విల్ఫుల్ కంట్రోల్ అవన్నీ కూడా సొమాటిక్ నర్వస్ సిస్టంలో వస్తాయి. తర్వాత నెర్వ్ పెయిర్స్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఎన్ని నెర్వ్ పెయిర్స్ ఉంటాయి అంటే 43 ఉంటాయి. అందులో 12 వచ్చరికి 12 క్రేనియల్ నెర్వ్స్, 31 స్పైనల్ నెర్వ్స్. సో డైరెక్ట్ కోసం ఇది బాగా గుర్తుంచుకోండి. ఎన్ని నెర్వ్స్ ఉంటాయి అంటే 43 నెర్వ్స్ ఉంటాయి. 12 క్రేనియలు, 31 స్పైనల్. 12 క్రేనియలు, 31 spinal. Okay, so cranial emerges from the brain and 31 spinal nerves emerges from the spinal cord. So 43, 12, 31 బాగా గుర్తుంచుకొని 12 క్రేనియలు, 31 స్పైనల్. 12 క్రేనియలు, ఓవరాల్ 43 నెర్వ్ పేస్. ఓకే, తర్వాత ఈ 12 క్రేనియల్ నెర్వ్స్ ఏవి? ఓకే, ఈ 12 క్రేనియల్ నెర్వ్స్ ఏవి అంటే ఆల్ఫాక్టరీ, ఆప్టిక్, ఆక్యులోమోటర్, ట్రోక్యులర్, ట్రైజెమినల్, abducens, facial, vestibulocochlear, glossopharyngeal, vagus, accessory, hypoglossal. సో ఇందులో మెయిన్గా 10th క్రేనియల్ నెర్వ్ ఏదైనా అడుగుతాడు. 10th క్రేనియల్ నెర్వ్ ఆర్ వేగస్ నెర్వ్ ఈజ్ హౌ మెనీ నెంబర్? ఓకే, ఎన్నో నెంబర్ అనేది వేగస్ అనేది అడుగుతాడు 10th. తర్వాత ట్రైజెమినల్ నెర్వ్ అనేది ఎన్నోదని అడగవచ్చు. లేకపోతే 5th క్రేనియల్ నెర్వ్ ఈజ్ ట్రైజెమినల్, 5th క్రేనియల్ నెర్వ్ ఈజ్ అని అడగవచ్చు, ట్రైజెమినల్ నెర్వ్. సో ఇవి అడగడానికి ఆస్కారం ఉంది. సో గుర్తుంచుకోవడం గురించి ఓ అత్త, ఫావే గోవాకి ఆహా. ఓకే, ఓ అత్త, గో అంటే అత్తని అంటాను, మనం ఏమంటాం అంటే గోదాం అత్త అని చెప్తాను. ఓకే, సో ఓ అత్త. ఓకే, ఫావే గోవా ఆహా. ఓకే, ఇక్కడ 3 ఓలు 2 టీలు, తర్వాత ఏ ఫావే గోవా ఆహా. ఓకే, సో ఇక్కడ ఓ బెడ్ చేసుకొని ఆల్ఫాక్టరీ, ఓ బెడ్ చేసుకొని ఆప్టిక్, ఓ బెడ్ చేసుకొని ఆక్యులోమోటర్, టీ బెడ్ చేసుకొని ట్రోక్యులియర్, టీ బెడ్ చేసుకొని ట్రైజెమినల్, ఏ బెడ్ చేసుకొని అబ్డసెన్స్. ఓకే, ఫా బెడ్ చేసుకొని ఫేషియల్, వే బెడ్ చేసుకొని వెస్టిబ్యులోకాక్యులర్. ఓకే, తర్వాత గో బెడ్ చేసుకొని గ్లోసోఫారెంజియల్, నెక్స్ట్ వా బెడ్ చేసుకొని వేగస్, ఆ బెడ్ చేసుకొని యాక్సెసరీ, హా బెడ్ చేసుకొని హైపోక్లోసల్ మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వాటి ఫంక్షన్స్ ఏంటి అంటే ఆల్ఫాక్టరీ వాటి స్మెల్. ఓకే, ఎక్కడైనా మనం ఎటైనా వెళ్ళాలంటే ఫస్ట్ స్మెల్ చూసి తర్వాత వెళ్తాం, స్మెల్ చూసి వెళ్తాం. ఓకే, అట్లా గుర్తుంచుకోవచ్చు. సో ఫస్ట్ ఆల్ఫాక్టరీ స్మెల్, ఆప్టిక్ ఇందులో ఉంది విజన్. నెక్స్ట్ ఆక్యులోమోటర్, మజిల్స్ ఆఫ్ ద ఐబాల్. సో ప్యూపిల్ కన్స్ట్రిక్షన్, మజిల్స్ ఆఫ్ ద ఐబాల్, ఆక్యులోమోటర్. నెక్స్ట్ ట్రోక్యులర్, ఇది కూడా మజిల్స్ ఆఫ్ ఐబాల్. సో ఐ మూమెంట్, కళ్ళు తిప్పడం. ఓకే, ఐలిడ్స్ తిప్పడం, ట్రోక్యులర్. నెక్స్ట్ ట్రైజెమినల్. సో ట్రైజెమినల్ ఇటు వచ్చేసరికి సెన్సారీ టు ఫేస్ అండ్ మోటార్ టు మజిల్స్ ఆఫ్ మాస్టికేషన్. ఓకే, సెన్సారీ టు ఫేస్ అండ్ మోటార్ టు
మజిల్స్ ఫర్ మాస్టికేషన్. నెక్స్ట్ అబ్డసెన్స్, ఓకే, మజిల్స్ ఆఫ్ ఐబాల్, నెక్స్ట్ ఫేషియల్ వచ్చేసరికి మజిల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. వెస్టిబ్యులో కోక్లర్, హియరింగ్. గ్లోసోఫారెంజియల్, సో సెన్సారీ టు టంగ్, మోటార్ టు ఫారెంజియల్ మజిల్స్. గ్లోసోఫారెంజియల్, సెన్సారీ టు టంగ్, మోటార్ టు ఫారెంజియల్ మజిల్స్. నెక్స్ట్ వేగస్ వచ్చేసరికి లంగ్స్, హార్ట్, స్టమక్, ఇంటెస్టైన్ ఎక్సెట్రా. యాక్సెసరీ. నెక్స్ట్ హైపోగ్లోజల్ మజిల్స్ ఆఫ్ గ్లోజల్ టంగ్. ఓకే, తర్వాత ఇందులో మోటార్ ఏవి, మిక్స్డ్ ఏవి గుర్తుంచుకోవడం గురించి. సెన్సారీ మోటార్, ఓకే, సెన్సారీ మోటార్ మిక్స్డ్. ఓకే, సెన్సారీ మోటార్ మిక్స్డ్. నెక్స్ట్ మోటార్ సెన్సారీ మిక్స్డ్ మోటార్. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. సో డైరెక్ట్గా అడుగుతాడు వేగస్ నెర్వ్ ఈజ్ మిక్స్డ్. సో మనకు డైరెక్ట్గా వేగస్ నెర్వ్ ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకొని 10th మిక్స్డ్. ఇంకా ఇక్కడ ఏది అడిగినా వేగస్ అనేది 10th. ఓకే, 10th ఏది వేగస్ నెర్వ్ ఈజ్ సెన్సారీ ఆర్ మోటార్ ఆర్ మిక్స్డ్. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇవన్నీ అడిగినా కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు. సెన్సారీ మోటార్ మిక్స్డ్. ఓకే, మోటార్ సెన్సారీ మిక్స్డ్ మోటార్. సో ఆ విధంగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ స్పైనల్ నెర్వ్స్ వచ్చేసరికి 31. ఓకే, 31 ఆల్ ఆర్ మిక్స్డ్ నెర్వ్స్. ఓకే, స్పైనల్ నెర్వ్స్ ఆర్ సెన్సారీ మోటార్ మిక్స్డ్. సో మిక్స్డ్, అన్నీ కూడా మిక్స్డే. ఇందాకేమో సెన్సారీ మోటార్ మిక్స్డ్, మోటార్ సెన్సారీ మిక్స్డ్ మోటార్ గుర్తుంచుకున్నాం. ఇక్కడ ఏం అవసరం లేదు, అన్నీ కూడా మిక్స్డే. సో అవి ఏంటి అంటే 8 cervical, 12 thoracic, 5 lumbar, 5 sacral, 1 coccygeal. ఓకే, 8 cervical, 12 thoracic, 5 lumbar, 5 sacral, 1 coccygeal. ఓకే, సో గుర్తుంచుకోవడం కోసం సారు తోలు తీసి చక్కగా ఎత్తాడు ఎవరినైనా. ఓకే, సారు తోలు తీసి చక్కగా ఎత్తాడు. ఓకే, 8, 12, 5, 5, 1. ఓకే, సారు బెడ్ చేసుకోండి సర్వైకల్, తో బెడ్ చేసుకోండి థొరాసిక్, బెడ్ చేసుకోండి లుంబర్. ఓకే, సా బెడ్ చేసుకోండి సాక్రల్, కా బెడ్ చేసుకొని కాక్సియల్. ఓకే, ఆ విధంగా మనం స్పైనల్ నెర్వ్స్ 31లో 8, 12, 5, 1. సో ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇవి ఓకే, స్పైనల్ నెర్వ్స్, క్రేనియల్ నెర్వ్స్ అడుగుతాడు ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకేం అడుగుతాడు అంటే ఇందులో మెనింజెస్. ఓకే, అవుటర్ లేయర్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ డ్యూరా మ్యాటర్, అరక్నాయిడ్ మ్యాటర్, పయా మ్యాటర్. నెక్స్ట్ వీటి ఫంక్షన్స్ అడుగుతాడు. 8 ఫంక్షన్స్: థాలమస్, బ్రెయిన్ స్టెమ్, సెరిబెల్లం. సో బ్యాలెన్స్, పోస్చర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెరిబెల్లం, మెమరీ, సెరిబ్రమ్. ఓకే, టెంపరల్ లోబ్, మెమరీ, ఫ్రంటల్ లోబ్. సో జడ్జిమెంట్ దేని దగ్గర ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటర్స్. ఓకే, సో ఇవి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, పారాసింపాథిక్ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. సో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ని మనం విజరల్ ఆర్ వెజిటేటివ్ ఆర్ ఇన్వాలంటరీ నర్వస్ సిస్టమ్ అంటాం. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ మనం ఏమంటాం అంటే విజరల్ ఆర్ వెజిటేటివ్ ఆర్ ఇన్వాలంటరీ నర్వస్ సిస్టమ్ అంటాం. సో స్మూత్ మజిల్స్, హార్ట్, గ్లాండ్స్కి సో మనకి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. సో ఇవి ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో ఉంటాయి. సో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ 2 రకాలు: పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్, సింపాథిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ మనం ఖచ్చితంగా బతకడం గురించి ఖచ్చితంగా కావాల్సిన నర్వస్ సిస్టమ్ ఏది అంటే పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. సో ఎసెన్షియల్ ఫర్ లైఫ్. సో పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ లేకపోతే మనం బతకం. ఓకే, సో తర్వాత పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్స్ ఫర్ మోటిలిటీ అండ్ సెక్రేషన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్రేషన్, మన బాడీలో జరిగే సెక్రేషన్స్ అన్నిటికి కూడా పారాసింపాథిక్ నర్వస్ సిస్టమే రెస్పాన్సిబుల్. ఓకే, తర్వాత మోటిలిటీకి కూడా పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టమ్ అనేది ఏమంటామంటే సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఓకే, తర్వాత ఇది లైఫ్కి అంత ఎసెన్షియల్ ఏం కాదు, ఉండాలి. ఓకే, తర్వాత న్యూరో ట్రాన్స్మిటర్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఎసిటైల్ కోలైన్ ఈజ్ ద pre-synaptic at the same time post-synaptic neurotransmitter in the parasympathetic nervous system. Parasympathetic nervous systemలో ఒకటే న్యూరో ట్రాన్స్మిటర్ ప్రీ సినాప్టిక్ కానీ పోస్ట్ సినాప్టిక్ కానీ ఉండేది ఎసిటైల్ కోలైనే. తర్వాత సింపాథిక్లో వచ్చరికి ప్రీ సినాప్టిక్ వచ్చరికి ఎసిటైల్ కోలైన్, పోస్ట్ సినాప్టిక్ వచ్చరికి నార్ ఎడ్రినలిన్. ఓకే, నార్ ఎడ్రినలిన్ డైరెక్ట్గా అడుగుతాడు. డైరెక్ట్ క్వశ్చన్ ఇందులో వెళ్ళి అడుగుతాడు, ఇది ఒకటే అడుగుతాడు. ఓకే, ఎసిటైల్ కోలైన్ ప్రీ సినాప్టిక్, పోస్ట్ సినాప్టిక్ దగ్గర కూడా న్యూరో ట్రాన్స్మిటర్ ఎసిటైల్ కోలైన్ ఇన్ ద కేస్ ఆఫ్ పారాసింపాథిక్. ఇన్ ద కేస్ ఆఫ్ సింపాథిక్ ఎసిటైల్ కోలైన్, నారెడ్రినలిన్ బాగా గుర్తుంచుకోండి అంతేగా. ఓకే, సో ఫైట్ అండ్ ఫ్లైట్ సింపాథిక్ అంటాం. తర్వాత ఏం జరుగుతుంది అంటే సో 2 కూడా ఆపోజిట్లో ఉంటాయి. సో మనకి కోపం రావడం, బీపీ పెరగడం అన్నీ కూడా సింపాథిక్లో ఉంటాయి. కోపం తగ్గడం, బీపీ తగ్గడం, సో హార్ట్ రేట్ తగ్గడం,
హార్ట్ రేట్ తగ్గడం అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే నెక్స్ట్ వాటి యాక్షన్ చూస్తూ ఉంటే పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ పీపుల్ జరుగుతుంది. ఓకే, కన్స్ట్రిక్షన్ ఆఫ్ బ్రాంకే జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి డైలటేషన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ జరుగుతాయి. హార్ట్ రేట్ డిక్రీజ్ అవుతుంది. దాని తర్వాత ఇంక్రీజ్డ్ గ్లాండులర్ సిక్రేషన్స్, ఇంక్రీజ్డ్ గట్ మొటిలిటీ. సో దీనికి ఆపోజిట్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ జరుగుతుంది. సింపాథిక్ నర్వస్ సిస్టమ్. సో సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ప్యూపిల్ అనేది డైలేట్ అవుతుంది. సో కోపం వచ్చినప్పుడు కళ్ళు పెద్ద చేస్తాం, కోపం వచ్చి పెద్ద చేస్తాం. సో కోపం రావడం సింపాథిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, కోపం రావడం సింపాథిక్ నర్వస్ సిస్టమ్. సో కోపం రాగానే మనం కళ్ళు పెద్ద చేస్తాం. సో డైలేషన్. ఓకే, డైలేషన్ ఆఫ్ ద పీపుల్. ఓకే, దాని తర్వాత కోపం వచ్చినప్పుడు మనకి ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం. సో బ్రాంకై డైలేట్ అవుతూ ఉంటుంది. సో డైలేట్ అవుతుంది. తర్వాత కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్. సో మనకి బ్లడ్ బాగా ఫోర్స్కి వెళ్ళాలి అంటే డైలేట్ అవుతూ బ్లడ్ ఫోర్స్కి వెళ్ళాలి. సో కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ జరుగుతుంది. దాని తర్వాత హార్ట్ రేట్ పెరిగిపోతుంది. మన కోపం వచ్చిన వెంటనే హార్ట్ రేట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ గ్లాండులర్ సిక్రేషన్స్ అనేవి పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్కి సంబంధించినవి. సో సిక్రేషన్స్ అన్ని కూడా పారాసింపాథిక్ నర్వస్ సిస్టంలో పెరుగుతాయి, సింపాథిక్లో తగ్గుతాయి. నెక్స్ట్ గట్ మొటిలిటీ పారాసింపాథిక్ నర్వస్ సిస్టంలో పెరుగుద్ది, ఇందులో తగ్గుద్ది. సో ఓవరాల్గా కోపం వస్తే అది సింపాథిక్ నర్వస్ సిస్టమ్, కోపం తగ్గితే పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్, సీక్రెషన్స్ రిలీజ్ అవ్వడం పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, సీక్రెషన్స్ తగ్గడం సింపాథిక్ నర్వస్ సిస్టమ్. ఓవరాల్గా కోపం రావడం సింపాథిక్ నర్వస్ సిస్టమ్. సో కోపం వస్తే మనకేమవుతుంది, ప్యూపిల్ కళ్ళు పెద్దగా చేస్తాం. సో ప్యూపిల్ డైలెట్స్. ఓకే, బ్రాంకై డైలెట్స్. ఓకే, బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్స్. ఓకే, ఎందుకోసం అంటే బ్లడ్ ప్రెషర్ పెరగాలి కాబట్టి బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది సింపాథిక్ నర్వస్ సిస్టంలో. తర్వాత హార్ట్ రేట్ పెరుగుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ దీనికి ఆపోజిట్ పీపుల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది, బ్రాంకై కన్స్ట్రిక్ట్ అవుతుంది, బ్లడ్ వెజల్స్ డైలెట్ అవుతాయి. సో కామ్ డౌన్ అవ్వాలంటే బ్లడ్ వెజల్స్ డౌన్ అవ్వాలి. ఓకే, డైలెట్ అవ్వాలి. తర్వాత హార్ట్ రేట్ తగ్గుతుంది. తర్వాత గ్లాండులర్ సీక్రెషన్స్ పెరుగుతాయి. తర్వాత గట్ మొటిలిటీ పెరుగుతుంది. తర్వాత అడ్రినర్జిక్ రిసెప్టార్స్. ఓకే, పోస్ట్ సినాప్టిక్ నెర్వ్ ఎండింగ్ కంటైన్స్ అడ్రినర్జిక్ రిసెప్టార్స్. సో అడ్రినర్జిక్ రిసెప్టార్స్ రెండు రకాలు ఉంటాయి, ఆల్ఫా రిసెప్టార్స్, బీటా రిసెప్టార్స్. సో ఆల్ఫా రిసెప్టార్స్ అన్ని కూడా ఎగ్జైటరీ ఇన్ నేచర్ ఉంటాయి ఎక్సెప్ట్ ఇంటెస్టైన్. సో ఆల్ఫా రిసెప్టార్స్ అన్ని కూడా ఎగ్జైటరీ. సో ఆల్ఫా రిసెప్టార్ దగ్గర సింపాథిక్ నర్వస్ సిస్టమ్ పనిచేస్తే ఎగ్జైటేషన్ వస్తుంది, బట్ ఎక్సెప్ట్ ఇంటెస్టైన్ దగ్గర ఇన్హిబిషన్ జరుగుతుంది. ఓకే, తర్వాత బీటా రిసెప్టర్స్ అన్ని కూడా ఇన్హిబిషన్ నేచర్ ఉంటాయి ఎక్సెప్ట్ హార్ట్. ఓకే, బీటా రిసెప్టర్స్ దగ్గర పనిచేసింది అనగానే అక్కడ ఖచ్చితంగా అన్ని తగ్గాలి, బట్ హార్ట్లో దగ్గర పనిచేస్తే బీటా రిసెప్టర్స్ ఒకవేళ హార్ట్లో ఉంటాయి అక్కడ పనిచేస్తే మాత్రం ఏంటిది, బీటా రిసెప్టర్స్ హార్ట్లో ఉన్న బీటా రిసెప్టర్స్ దగ్గర ఏదైనా డ్రగ్ పనిచేయగానే అక్కడ ఏమవ్వాలి, యాక్చువల్గా బీటా రిసెప్టర్స్ ఇన్హిబిటర్ నేచర్, బట్ హార్ట్లో ఉన్న బీటా రిసెప్టర్స్ మాత్రం ఎగ్జైటరీ ఇన్ నేచర్. ఓకే, సో ఇక్కడ అట్లాగే ఇంటెస్టైన్లో కూడా అంతే. సో ఆల్ఫా రిసెప్టర్స్ అన్ని దగ్గర కూడా ఎగ్జైటరీ ఉంటాయి, బట్ ఇంటెస్టైన్లో ఉన్న ఆల్ఫా రిసెప్టర్స్ అనేవి ఇన్హిబిటరీ ఇన్ నేచర్ ఉంటాయి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ సింపాథిక్ ఓవరాల్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో మన సిలబస్లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.